భగవద్గీత 13వ అధ్యాయముకు స్వాగతం సుస్వాగతం. దీంట్లో ముఖ్యంగా అర్జునుడు కృష్ణుడితో ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞం గురించి తెలుసుకోవడానికి ఉత్సాహంతో ప్రశ్నిస్తున్నారు. వీటి గురించి చెప్పండి నాకు, మరియు జ్ఞాన విషయం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే మనకు భగవంతుడు 7వ అధ్యాయంలో బోధించారు. భగవంతుడి దగ్గరికి 4 రకాలైనటువంటి వ్యక్తులు వస్తారు. ఎవరో వాళ్ళు చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున. ఆర్ధో జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని. ఆర్ధో అంటే ఆపదలో ఉన్నవాళ్ళు, జిజ్ఞాసు అంటే ఈ విధంగా తత్వాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు, అర్ధార్థి అంటే ధనాన్ని కోరువారు, జ్ఞాని. సో ఇక్కడ అర్జునుడు జిజ్ఞాసులాగా అడుగుతున్నాడు, మనందరి యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ. సో భగవంతుడు అర్జునుడి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ప్రకృతి, పురుషుడు అంటే భోక్త, క్షేత్రము అంటే జీవుల నివాసయోగ్యము లేదా భగవంతుడి యొక్క నివాసయోగ్యం. క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే ప్రదేశము ఆర్ శరీరం కింద కూడా వస్తుంది. సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, క్షేత్రము అంటే జీవుడు నివసించేటువంటి ప్రదేశం, అంటే శరీరాన్ని క్షేత్రం అంటారు. సో ఆ క్షేత్రంలో నివసిస్తున్నటువంటి జీవుని ఏమంటారు? క్షేత్రజ్ఞుడు అంటారు అన్నట్టు. సో మరి ఈ క్షేత్రము అనే దేహము దేనితో కూడుకుంది? ఇంద్రియాలతో కూడుకుంది. సో ఆ ఇంద్రియాలు దేని కొరకు ఇచ్చారు? ఇంద్రియ భోగాన్ని అనుభవించాలని జీవుడు కోరుకోవడం వల్ల ఇటువంటి భోగ ప్రవృత్తితో కూడుకున్నటువంటి ఇంద్రియాలతో దేహాన్ని భగవంతుడు మనకి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ దేహంలో మనము అనే ఆత్మ లేదా క్షేత్రజ్ఞుడు ఉంటున్నాడు. మరి ఇదే దేహంలో పరమాత్మ పరమ క్షేత్రజ్ఞుడిలాగా ఉంటున్నారు. సో ఇక్కడ మనకు చెప్తున్నారు, ఈ క్షేత్రం ఎటువంటిది? జీవుడు మార్పు రహితమైనటువంటి వాడు, కానీ ఈ క్షేత్రంలో మనకు భగవద్గీతలో చెప్పారు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నమేయతి. అంటే దేహినోస్మిన్, ఈ దేహంలో మనం ఉన్నాము, మన లోపల మార్పు లేదు, కానీ మన శరీరంలో మార్పు ఉంది. బాల్య దశలో, కిషోర దశలో, తర్వాత మిడిల్ ఏజ్ లో, ఓల్డ్ ఏజ్ లో, ఈ విధంగా దేహం అంటే క్షేత్రం మారుతుంది, కానీ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు మారట్లేదు. ఎలా గుర్తించాలి క్షేత్రజ్ఞుడిని? సో మనము ఆ క్షేత్రజ్ఞుడు మనకి ఇంతకాలం భగవంతుడి యొక్క జ్ఞానం లేక దేహమే నేననుకొని కుక్క లోపల జీవుడు ఉన్నాడు, అంటే ఆత్మ, కానీ ఆత్మ స్వరూపాన్ని చూడకుండా ఆ దేహాన్ని చూసే ఇది కుక్క, ఇంకోటి పిల్లి, ఇది ఇంకేదో, మనం ఏనుగు, ఆ విధంగా మనం ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ఐడెంటిఫై చేస్తా ఉన్నాము. కానీ మళ్ళీ మనం ఏమనుకుంటాము? ఈ దేహంతో దేహ సుఖాలను అనుభవిస్తూ నేను సుఖంగా ఉన్నాను. నేను అంటే ఇక్కడ పురుష దేహంలో ఉండి నేను పురుషుని సుఖంగా ఉన్నాను, స్త్రీ దేహంలో ఉండి నేను స్త్రీ అయినందుకు నేను బాధతో ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను అని మనము, పురుషుడు ఒక రకంగా, స్త్రీ ఒక రకంగా, ఈ రకరకాలుగా మనము ఆలోచిస్తూ ఉంటాం దాన్ని భిన్నంగా. కానీ ఆత్మ నా పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఆత్మ కేవలము శక్తి, భగవంతుడి యొక్క శక్తి. సో మనకు అది ఎప్పటి వరకు ఇక్కడ ఇటువంటి దేహాలు మారుతూ ఉంటాము. భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకున్నంత కాలము మనము 84 లక్షల యోనిల్లో మనం మారవలసి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచం నుంచి మనకు ముక్తి కలుగుతుందో అప్పుడు వైకుంఠారు గోలోక బృందావనంలో భగవంతుని సేవించడానికి కొరకు భగవద్భక్తులుగా మనము జన్మ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతి దేహంలో ఇండివిజువల్ ఆత్మ క్షేత్రజ్ఞుడిలాగా ఉంటుంది, అదేవిధంగా ప్రతి దేహంలో నేను కూడా ఉంటాను క్షేత్రజ్ఞుడిలాగా.
నేను పరమ క్షేత్రజ్ఞుణ్ణి, వీళ్ళు జీవులు నార్మల్ క్షేత్రజ్ఞులు. ఆ జీవులకు కేవలం వారి దేహం గురించే తెలుసు. కానీ నాకు ఈ సృష్టిలో ఉన్న అన్ని దేహాల గురించి, ఆత్మల గురించి తెలుసు. కానీ మనకు మన దేహం గురించే సంపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నాము. అటువంటిది ఇతరుల దేహాల గురించి ఏం తెలుసుకోగలుగుతాము? ఇతర ఆత్మల గురించి ఏం తెలుసుకోగలము? సో, కాబట్టి ఇక్కడ భగవంతుడికి మనకు తేడా ఏంటి? భగవంతుడు అన్ని ఆత్మల గురించి ఎరిగినవాడు. అన్ని దేహాల గురించి కూడా భగవంతుడు ఎరిగిన వాడు. అంటే ప్రభుపాదుల వారు ఎవరితో ఎగ్జాంపుల్ కోట్ చేశారంటే, ఒక రాజుగారు ఉన్నారనుకోండి. రాజు ఈ రాజ్యం మొత్తం అంటే రాజ్యంలో ఉన్న ప్రజల గురించి తెలుసు. ఆ ప్రజల యొక్క ఆస్తిపాస్తుల గురించి తెలుసు. అన్నిటి గురించి. ఎందుకు? ఆ రాజుగారి యొక్క ఆధ్వర్యంలోనే పరిపాలన జరుగుతా ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే, మనం ఇండివిడ్యువల్‌గా పౌరులం ఉన్నాం. మన యొక్క వ్యవసాయ భూమి అనుకోని ఇంటికి గాని, మనం ఏం చేస్తాం? రాజుగారికి టాక్స్ కడతాం. ఓహ్! పలానా ఆయన పేరు మీద ఇన్ని ఎకరాల భూమి ఉంది. పలానా అతని పేరు మీద ఇన్ని ఇళ్ళున్నాయి. ఈ మొత్తం డీటెయిల్స్ రాజుగారికి తెలుసు కానీ, నా డీటెయిల్స్ నా పక్క ఆయనకో, ఇంకెవరికో తెలియదు. కొంతవరకే తెలిసుండొచ్చు. సంపూర్ణంగా తెలవదు. కానీ రాజుగారి దగ్గర రికార్డ్ ఉంటది. రికార్డ్ ఒకవేళ లేకపోతే అది మళ్ళీ ప్రభుత్వ భూమిలాగా మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వారి పేరు మీద వాళ్ళు ఆ రికార్డ్ చేయించుకుంటా ఉంటారు. ఇక్కడేమంటే రాజుగారు ఈ మొత్తం రాజ్యానికి మూల యజమాని. మళ్ళీ మనము పౌరులము గౌణ యజమానులు. అందుగురించే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సో, రాజ్యంలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే మొత్తం రాజుగారి కంట్రోల్‌లోకి రావడం జరుగుతుంది. అటువంటి ఈ క్షేత్రాలన్నిటికి కూడా భగవంతుడు యజమాని. ఏ రూపంలో? ఋషికేశుడు ఋషికేశ ఋషికేన సేవయం. అటువంటి ఋషికేశుడి యొక్క ఇంద్రియాలను సేవించడమే మన ధర్మము. అంటే మన ఇంద్రియాల యొక్క ధర్మము. ఎందుకు? భగవంతుడు పరమ క్షేత్రజ్ఞుడు. అంటే మన ఇండివిజువల్ వ్యక్తిగత జీవుల యొక్క ప్రతి దేహం గురించి భగవంతుడు ఎరిగి ఉన్నాడు. దీని గురించే వేద సాహిత్యంలో ఒక శ్లోకంలో చెప్తున్నారు. క్షేత్రాని హి శరీరాణి బీజం చాపి శుభాశుభే తాని వేత్తి స యోగాత్మా తత క్షేత్రజ్ఞ ఉచ్యతే. ఈ దేహాన్ని 24 మూలకములతో కూడుకున్నటువంటి ఈ దేహాన్ని క్షేత్రం అంటారు. ఈ దేహంలో ఆత్మ సచ్చితానంద స్వరూపం. భౌతికం కాదు. ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ ఈ దేహానికి యజమానిగా మరియు పరమాత్మ అంటే భగవంతుడు, మనమేమో గౌణ యజమాని, రియల్ యజమాని భగవంతుడు. ఆయన ప్రతినిధుల్లాగా యజమానిలాగా యాక్ట్ చేస్తా ఉంటాం. సపోజ్ ఒక 10 కంపెనీల యజమాని ఉన్నాడు అనుకోని, ఆయన ఎక్కడో హెడ్ క్వార్టర్‌లో ఉంటాడు. హైదరాబాద్‌లో ఉన్న బ్రాంచ్ మొత్తానికి హెడ్‌గా ఉన్నాడు అనుకోని, ఆయననే యాజ్ ఇఫ్ అందరికి కనబడుతూ ఉంటాడు. ఒక యజమానిలాగా అనిపిస్తాడు. కానీ ఆయన ఆ కంపెనీకి అక్కడ మేబీ మేనేజింగ్ డైరెక్టర్ ఉండొచ్చు. కానీ ఒరిజినల్ ఆయన ఎక్కడో కూర్చుంటాడు. కానీ ఇక్కడ అతనే యజమానిలాగా యాక్ట్ చేస్తా ఉంటాడు. అట్లా ఈ దేహానికి దేహ యజమానిగా మనం అనుకుంటాము. కానీ నిజంగా దేహానికే కాదు, ఆత్మకు కూడా భగవంతుడే యజమాని. సర్వక్షేత్రజ్ఞుడు. క్షేత్రానికి, క్షేత్రజ్ఞునికి, పరమ క్షేత్రజ్ఞునికి భేదం ఈ విధంగా వివరించబడింది. ఇక్కడ చూడ్డానికి నా శరీరంలోనే మూడిటి గురించి వివరణ జరుగుతుంది. మనకు కనబడే క్షేత్రము అంటే దేహము, కనబడనటువంటి జీవుడు ఆత్మ, ఇంకా కనబడినటువంటి పరం ఆత్మ. ఈ ముగ్గురి గురించి తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానము అని వేద సాహిత్యం చెప్తుంది. జ్ఞానం అంటే మనం మ్యాథమెటిక్స్, తెలుగు ఇంకేదేదో సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నాం కదా! అది నిజమైన జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానము నిన్ను నువ్వు తెలుసుకో. ఆత్మ సాక్షాత్కారం. సో, నేను ఎవరు? నేను ఎందుకు జన్మించాను? ఎందుకు అందరూ మరణిస్తున్నారు? నాకు మరణం ఉందా లేదా? నాకు నాతో పాటు భార్య, బిడ్డలు వీళ్ళెవరు? వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధం ఉంది అనేది తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. ఈ 3 ముఖ్యమైన విషయాలు ఏంటి? ప్రకృతి, జీవుడు,
పరమాత్మ. వీటి గురించి నిజంగా తెలుసుకున్నవాడు భ్రమకు గురి కాడు. భ్రమ అంటే సో మనకు మహాభారతంలో కూడా యక్ష ప్రశ్నలు వస్తుందన్నట్టు. ఆ! యక్షుడు అడిగే ప్రశ్నలకు ఈ 5గురు పంచపాండవులకు చాలా దాహమేస్తుంది. సో దాంట్లో భీముడు వెళ్తాడు నీళ్ళు తీసుకురావడానికి. అక్కడ చెరువుకు. అక్కడ యక్షుడు అంటాడు, లేదు నీళ్లు తాగే ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు నీళ్లు ముంచుకోవాలి. కానీ మీ భీముడు అంటాడు, నేను నీకు ప్రశ్నలకు సమాధానం చెప్పే టైము లేదు, చెప్పవలసిన అవసరం లేదు. నేను నీళ్ళు తీసుకొని వెళ్ళిపోతా అని నీళ్లు ముంచడానికి పోతే అక్కడే మూర్ఛపడిపోతాడు. దాదాపు మృత్యువు. ఆ? ఆ. తర్వాత అర్జునుడు అదే విధంగా సో ఆ చెరువులో తాగి నీళ్ళు తీసుకోవడానికి పోతాడు. ఆయన కూడా అదే విధంగా ప్రశ్న అడుగుతాడు. సో కానీ ఉమ్, ఆ అర్జునుడు కూడా ఆ దాహానికి ఫస్ట్ తాగిన తర్వాత మాట్లాడమని తాగడానికి పోతే అదొక విషంలాగా సో మృత కళేబరం లాగా పడిపోతాడు. నకుల సహదేవులు అలాగే. అప్పుడు లాస్ట్‌కు ధర్మరాజు వచ్చి ఏమైంది నలుగురికి నలుగురు అక్కడే వెళ్ళిపోయారు అని చెప్పేసి అనుకొని వస్తాడు. అప్పుడు ధర్మరాజు కూడా యక్షుడు అలానే, ధర్మరాజా నువ్వు ఆ నీళ్లు తాగే ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తే నువ్వు నీళ్లు తాగొచ్చు, నీ సోదరులను కూడా నేను బతికిస్తాను అంటాడు. అప్పుడు అడగండి అంటాడు. ఈ ప్రపంచంలో అడుగు చెప్తున్నాను. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి? ఇప్పుడు ధర్మరాజు చెప్తాడు. సో అక్కడ మనం ప్రపంచంలో అందరూ చనిపోతున్నట్టు చూస్తాం. కానీ ఆశ్చర్యం నాకు మాత్రం చావు లేదు. నేను మాత్రము చనిపోను అనుకొని జీవిస్తా ఉంటాడు. అందరూ చనిపోతారు. మరి నాకు కూడా వస్తుంది మృత్యువు. మరి పరీక్షిత్ మహారాజు కదా ప్రశ్నించినట్టు మృత్యువు సంభవించిన వాడు చేయవలసిన పనేంటి అనే ప్రశ్న ఎవ్వరూ వేసుకోరు. ఎందుకు? నాకు మృత్యు వస్తే కదా నేను అలా ప్రశ్నించుకోవాల్సింది. ఇది నిజంగా మన చుట్టాలు, బంధువులు, పక్కింటి వాళ్ళు ఎవరెవరో చనిపోతున్నారు. కానీ నాకు మాత్రం మృత్యువు రాదు అని జీవిస్తా ఉంటాం. ఇదే ఆశ్చర్యకరమైనటువంటి విషయము. సో ఇక్కడ ఇంకా ఈ మూడిటి గురించి చక్కని ఉదాహరణ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఏ మూడిటి గురించి? జీవుడు, పరమాత్మ, ప్రకృతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? చిత్రకారుడు చిత్రపటము, చిత్రము గీసేప్పుడు ఏటవాలుగా పెట్టుకుని బల్ల విషయంలో ఎవడు భ్రమకు లోను కాకూడదు. సో ఇక్కడ మనకు కార్యక్షేత్రము అంటే ఈ దేహము, భౌతిక జగత్తు వచ్చి సుప్రీం కార్యక్షేత్రము, ప్రకృతిని భోగించేవాడు జీవుడు. ఈ రెండింటిని నియంత్రించేవాడు నియామకుడు భగవంతుడు. మనకు భగవద్గీతలో కూడా వచ్చింది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. సో ఈ ప్రకృతి అంతా కూడా నా అధీనంలో నడుస్తుంది అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్తున్నారు, భోక్త భోగ్యం ప్రేరితారం చ మత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేత. సో ఇక్కడ ఈ ముగ్గురు కూడా బ్రహ్మముల భావన గురించి మనకి ఇలా చెప్తున్నారు. ఈ కర్మక్షేత్రం, దేహం ఏంటి? కర్మక్షేత్రం. సో ఇది ప్రకృతిని కూడా, ప్రకృతి వచ్చి పెద్ద కర్మక్షేత్రం అన్నట్టు, యూనివర్సల్ కర్మక్షేత్రం. దాంట్లో ఒక చిన్న పార్టికల్ దేహము కర్మక్షేత్రం. ప్రకృతిని కూడా బ్రహ్మం అంటున్నారు, దేహాన్ని వ్యక్తిగత బ్రహ్మము. తర్వాత ఈ రెండింటిని నియంత్రించేవాడు సుప్రీం బ్రహ్మము అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. దీంట్లో తేడా ఏంటంటే మనము క్షేత్రజ్ఞుడు, భగవంతుడు క్షేత్రజ్ఞుడు. మనము పతనము చెందే వారిని భగవంతుడు, పతనము లేనటువంటి వాడు భగవంతుడు. కానీ చాలా మంది అనుకుంటారు మనము క్షేత్రజ్ఞుడు భగవంతుడు కదా, మనము భగవంతుడు సమానమే. ఎందుకు? మనము క్షేత్రం గురించి తెలుసు, భగవంతుడు కూడా తెలుసు కదా, కాబట్టి మనందరం కూడా సమానమే అనుకొని అంటారు. కానీ అది నిజమైన జ్ఞానం కాదు. ఎట్లయితే తాడును చూసి పాము అని పొరబడే భ్రమ చెందేటువంటి వాడు నిజమైన జ్ఞానవంతుడు కాడు అని ఇక్కడ మనకు స్పష్టంగా చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ ఏమంటాడు భగవంతుడు?
ఈ క్షేత్రము 6 రకాలైనటువంటి మార్పులతో కూడుకుంది. క్షేత్రజ్ఞుడు మార్పు రహితమైనటువంటి వాడు. సో 6 రకాలటువంటి మార్పులేంటి? క్షేత్రము జన్మ తీసుకుంటుంది, క్షేత్రం పెరుగుతుంది, కొంతకాలం నిలకడగా ఉంటుంది, తర్వాత ఈ క్షేత్రము పునరుత్పత్తి జరుగుతుంది, తర్వాత స్లోగా క్షీణిస్తూ ఉంటుంది, తర్వాత లాస్ట్‌కు నశించిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనము ఈ నాశనంతో కూడుకున్నటువంటి దేహాన్ని పొందాము జీవుడు. నాశరహితము అయినటువంటి దేహము, పరమాత్మ రెండిటికి తేడా లేనటువంటి అంటే సచ్చిదానంద స్వరూపము భగవంతుడి దేహము, అదేవిధంగా భగవంతుడు కూడా సచ్చిదానందం. కాబట్టి వారిద్దరి మధ్య అంటే భగవంతుడి దేహానికి, భగవంతుడి ఆత్మకు తేడా లేదు. కానీ ఇక్కడ మన దేహానికి, మన ఆత్మకు తేడా ఉంది. మన దేహము ఎవరి ద్వారా వచ్చింది? భౌతిక ప్రకృతి ద్వారా మనము తీసుకోవడం జరిగింది. తర్వాత క్షేత్రము, క్షేత్రజ్ఞుడి గురించి సో ఇక్కడ వేద గ్రంథాల్లో కూడా పలువురు ఋషులచే దీన్ని వర్ణించడం జరిగింది. ఇది కొంచెం శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. అదే లేదంటే డ్రై లాగా అనిపిస్తుంది. అబ్బా దీన్ని ఇన్నిసార్ల క్షేత్రము, క్షేత్రజ్ఞుడని అంటున్నారని చెప్పేసి. సో చాలా మంది ఇది చాలా అంటే 12 అధ్యాయాలు చక్కగా అర్థమైతేనే ఇక్కడ 13వ అధ్యాయానికి ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. లేదంటే అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో దీన్ని చాలా మంది ఋషులు స్వయంగా దీని గురించి చెప్పారు. దాంట్లో మొట్టమొదటగా చెప్పినటువంటి ఋషు వేద వ్యాసుల వారు, వ్యాస భగవానుడు. వేదాంత సూత్రాలలో ద్వైతము గురించి వివరింపబడింది. వ్యాస భగవానుడి యొక్క తండ్రి పేరు పరాశరముని, గొప్ప మహర్షి. సో తన ధార్మిక గ్రంథాలలో అహంత్వం చ తథాన్యే అంటే మనందరం అంటే నీవు, నేను, ఇతర జీవులందరూ కూడా భౌతిక దేహంలో ఉన్నప్పటికీ కూడా మనందరము దివ్యమైనటువంటి వారు. కర్మానుసారం మనందరం కూడా ఇప్పుడు వివిధ గుణాల్లోకి తోసివేయబడ్డాం. ఎందుకు? ఆ గుణాల్లో ఉంటూ నేను ఈ ప్రకృతిని భోగించాలని అనుకోవటమే నేను చేసినటువంటి పెద్ద తప్పు. సో కాబట్టి మనం ఇప్పటికైనా కూడా మనం ఏం చేయాలా? ఈ వేదాంత సూత్రాలను, తర్వాత సో ఉపనిషత్తులను, భాగవతాన్ని, భగవద్గీతని సో వివిధ ఆచార్యుల ద్వారా మనం విన్నప్పుడు మన దేహం గురించి సంపూర్ణంగా, ఆత్మ గురించి తెలుసుకోగలుగుతాము. సో ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు తైత్తరీయోపనిషత్తులో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. బ్రహ్మపుష్టము 5 రకాలైనటువంటి విషయాలతో కూడుకుంటుంది. సో మొదటిది అన్నం. అంటే పరతత్వాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. అన్నాన్ని పరబ్రహ్మతో అనుభూతం అనుచుకుంటారు. మొట్టమొదటిది బ్రహ్మపుచ్చంలో. రెండవది ప్రాణమయం. దీనికి అంటే అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ, ఆనందమయ అంటా ఉంటారు. కాబట్టి ఇక్కడ అన్నమయ అంటే అన్నాన్నే భగవత్ స్వరూపంగా చూసేది. తర్వాత ప్రాణమయ సో పరతత్వాన్ని జీవ లక్షణాల్లో అంటే ప్రతి జీవిలో పరతత్వాన్ని మనము ఆ పరతత్వం యొక్క లక్షణాలను అనుభూతం అనర్చుకుంటాం కదా, అది ప్రాణమయ. తర్వాత జ్ఞానమయం అంటే ఓకే, జ్ఞానమయంలో అనుభూతి జీవ లక్షణాలకు అతీతంగా ఆలోచన, అనుభవము, కోరిక వరకు అది జీవ లక్షణాలు ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది? జీవుడి యొక్క ఆలోచనలు, జీవుడి యొక్క అనుభవము, కోరికలు వీటన్నిటి కూడా జ్ఞానమయ అంటారు. జీవుడికి జ్ఞానం ఉంది కాబట్టే ఆలోచిస్తున్నాడు, ఆయన తన కోరికలను వెలబుచ్చుతున్నాడు. తర్వాత ఇంకా ఈ మూడిటి తర్వాత విజ్ఞానమయ. విజ్ఞానమయ అంటే అక్కడ జ్ఞానం తర్వాత ఏమొచ్చింది? విజ్ఞానం అంటే బ్రహ్మానుభూతి. సో జీవుడు జడ పదార్థం కాకుండా సో ఆయన చైతన్యంతో కూడుకున్నటువంటి వాడు కాబట్టి ఎటువంటి చైతన్యము? జీవుడు ఆలోచిస్తున్నాడు, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. తర్వాత జీవుడు తన ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాడు. సో కాబట్టి ఇంకా దాని తర్వాత ఇంకా అడ్వాన్స్మెంట్ ఏంటి?
విజ్ఞానమయ. సో బ్రహ్మానుభూతి అంటే నేను ఆత్మను, దేహము కాదు. దేహాత్మ బుద్ధి నుండి ఆత్మానుభూతి, బ్రహ్మ బ్రహ్మానుభూతి స్థితికి ప్రమోట్ అవ్వడమే విజ్ఞానమయ అంటున్నారు. తర్వాత జీవుని మనస్సు, జీవ లక్షణాలు స్వయంగా జీవుని నుండి భిన్నంగా ఉంటాయి. తర్వాత పరమ స్థితియే ఆనందమయ స్థితి. అంటే జీవుని మనస్సు, జీవ లక్షణాలు స్వయంగా జీవుని నుండి ఎందుకు భిన్నంగా ఉంటున్నాయంటే, మనస్సు ఇవన్నీ కూడా మనస్సు, బుద్ధి, అహంకారము. అది జీవుడి యొక్క సూక్ష్మ దేహము. కాబట్టి జీవుడు వేరు, జీవుడి యొక్క దేహము వేరు అనే స్థితే మనకిక్కడ విజ్ఞానమయ స్థితి. ఎవరైతే ఆ విధంగా బ్రహ్మపుచ్చంలో విజ్ఞానమయ స్థితికి ఎదుగుతారో దాన్నే పరమ ఉన్నతమైనటువంటి స్థితి అంటారు. ఆ స్థితికి చేరుకున్న వాడే ఆనందమయ స్థితికి, అంటే ఆనందాన్ని, నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. దానికి ఏమంటారు మనకు వేదాంత సూత్రాల్లో? ఆనందమయ అభ్యాసాస్, ఆనందమయోభ్యాసాత్ అని చెప్పడం జరుగుతుంది. అంటే భగవంతుడు స్వయంగా ఆనందమయుడు, భగవంతుడి అంశ అయినటువంటి ఆత్మలు ఆనందమయులు. కానీ మనకు భగవంతుడి తేడా, భగవంతుడు భౌతిక ప్రకృతి వల్ల ప్రభావితుడు కాడు. అంటే భగవంతుడి ఇంద్రియాలు భగవంతుడు, మనము మన దేహము, మన ఇంద్రియాలు భౌతిక ప్రకృతి సుఖ దుఃఖాల వల్ల ప్రభావితులం అవుతాం, వ్యక్తుల వల్ల ప్రభావితులం అవుతాము. వ్యక్తులతో మనము సుఖాన్ని అనుభవించాలనుకుంటాం, దానివల్ల ప్రభావితులం అవుతా ఉంటాం. దివ్యానందాన్ని అనుభవించడానికి అతడు విజ్ఞానమయము, ప్రాణమయము, జ్ఞానమయము, అన్నమయంలోకి విస్తరిస్తాడు. కాబట్టి ఇవి బేసిక్ ప్లాట్ఫామ్స్. అన్నమయ, నెక్స్ట్ ప్రాణమయ, తర్వాత జ్ఞానమయ, తర్వాత విజ్ఞానమయ, తర్వాత ఆనందమయ ఫైనల్ గా విస్తరిస్తాడు. కర్మక్షేత్రాల్లో జీవుడు భోక్తగా పరిగణించబడతాడు. కర్మక్షేత్రాల్లో జీవుడు ఏంటి? కర్మ చేస్తాడు, ఆ కర్మ ఫలాన్ని భోగించాలి అని అనుకుంటాడు. కానీ ఆనందమయ స్థితిలో భోగించడం కాదు, భోగ త్యాగం చేసి భోగ్య పదార్థంగా, భగవంతుడి నిజమైన భోగి, ఆయనకు నేను భోగ్య పదార్థంగా ఉపయోగపడాలి అనుకుంటాడంట జీవుడు. సో ఇక్కడ మనకి ఏమంటారంటే, భగవంతుడు పరమ క్షేత్రజ్ఞుడు కాబట్టి జీవుడు సూక్ష్మ క్షేత్రజ్ఞుడు. కాబట్టి జీవుడు భగవంతుడి యొక్క అధీనమున మనము క్షేత్రజ్ఞునిగా, అంటే జీవునిగా మన కార్యాలను నిర్వర్తిస్తూ భగవంతుని ప్రసన్నం చేసుకోవడమే మనకు బ్రహ్మభూత స్థితి. తర్వాత ఈ సత్యాన్ని మనుషుడు ఏం చేయాలా? ఈ సత్యాన్ని వేదాంత సూత్రాల్లో, అంటే బ్రహ్మ సూత్రాల్లో అన్వేషించాలి. వాటిలో మనకు దొరుకుతుంది. ఏ విధంగా? నా వేదశ్రుతే 2.3.2, నాత్మశ్రుతే, పరాత్ తశ్రుతే అనే కొన్ని సూత్రాలు. మొదటి సూత్రం ఏంటి? నా విధేయశ్రుతి అంటే కర్మల క్షేత్రాన్ని, ఈ క్షేత్రాన్ని కర్మలు చెయ్యడానికి సూచిస్తుంది. రెండవది జీవుని సూచిస్తుంది. మూడవది నానా రకాల నిత్య రూపాల్లో పరమార్థమైనటువంటి భగవంతుణ్ణి సూచిస్తుంది. మొదటిది ఏంది? నా వియదశ్రుతే అంటే ఈ క్షేత్రాన్ని సూచిస్తుంది. అంటే నా ఆత్మశ్రుతే జీవుని సూచిస్తుంది. మూడవది పరాత్ తత్శ్రుతే. సో ఈ మన రూపాలలో, అంటే దేహాల్లో ఉన్నటువంటి పరమాత్మని సూచిస్తుంది ఇది. తర్వాత ఫైనల్ గా ఈ దేహము దేంతో తయారైంది అని చెప్తున్నాడు భగవంతుడు. దేహం యొక్క సంపూర్ణ వివరణ క్షేత్రం గురించి ఏంటవి? దేహము మొట్టమొదటిగా పంచమహాభూతములతో కూడుకునింది. తర్వాత మిథ్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశ ఇంద్రియాలు, అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిపైన మనస్సు. తర్వాత ఇంద్రియాల యొక్క ఇంద్రియార్థాలు, అంటే జ్ఞానేంద్రియాల యొక్క కళ్ళున్నాయి, కళ్ళు యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? చెవులున్నాయి, చెవుల ఆబ్జెక్ట్ ఏంటి? ఆ విధంగా ఇంకా కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవ లక్షణాలు, నిశ్చయం అని అన్ని సంగ్రహంగా వీటన్నిటితో కంబైన్ టుగెదర్ క్షేత్రముగా పిలుస్తారు. తర్వాత
మహర్షులు ఈ యొక్క మన దేహము గురించి గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా వీటి గురించి వివరణ ఇచ్చారు. ఏమన్నారంటే వేదాంత వేద మంత్రాల నుండి వేదాంత సూత్రాల నుండి ఈ జగత్తు మూలాంశములను ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదలు ఏమైంది? భూమి, మన దేహంలో గాని ప్రకృతిలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఉన్నాయి వీటిలో. ఇవే 5 మహత్తత్వాలు. వీటిని పంచమహాభూతాలు అంటారు, లేదా మహత్తత్వాలు, లేదా మహాభూతాలు. తర్వాత ఇవేమో ఈ 5తో స్థూల దేహం తయారవుతుంది. మనం చూసేటువంటి ఫిజికల్ బాడీ. తర్వాత వీటి లోపల సూక్ష్మ దేహం ఉంటుంది. అది దేంతో తయారవుతుంది? మిథ్యాహంకారము, బుద్ధి, ప్రకృతి. మరి దేహం ఎటువంటి దేహం వస్తుంది ఎవరికి తెలుసు? అది ఈ జన్మలో చేసుకున్నటువంటి త్రిగుణాలతో కూడుకున్నటువంటి కర్మల ఫలితం. తర్వాత ఇంకేం చెప్తున్నారు? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అనే 5 జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి. సో వీటి తర్వాత ఇంకా జ్ఞానేంద్రియాల యొక్క ఆబ్జెక్ట్స్ అనొచ్చు. అవేంటవి? వాక్కు, పాదాలు, చేతులు, బుధము, జనేంద్రియములు. ఇవి కర్మేంద్రియాలు, కర్మలు చేయడానికి ఉపయోగపడేటువంటి అన్నట్టు. తర్వాత ఈ ఇంద్రియాలన్నిటిపైన మనకు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పారు, జడ పదార్థం అంటే అచేతనంలాగా ఉన్నటువంటి జడ పదార్థము కంటే పైన ఏముంటాయి? ఇంద్రియాలు ఉంటాయి. సో ఇంద్రియాల పైన మనస్సు ఉంటుంది, మనస్సు పైన బుద్ధి ఉంటుంది, బుద్ధి పైన ఆత్మ, ఆత్మ పైన పరమాత్మ. ఈ హైరార్కీలో ఈ దేహంలో ఉండడం జరుగుతుంది. తర్వాత ఇంకేం చెప్తున్నారు? మనిషి ఈ 24 తత్వాల విశ్లేషణాత్మక అధ్యయనం చేస్తే కర్మక్షేత్రాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు. సో ఏంటా 24 అంశాలు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. 5 పంచమహాభూతములు, 11 ఇంద్రియాలు, దాని తర్వాత ఇంద్రియార్థములు వాసన, రుచి, రూపము, స్పర్శ, శబ్దము అనే 5 ఇంద్రియార్థాలు. తర్వాత మనకి ఇంకేం చెప్తున్నారు? ఈ కర్మక్షేత్రము 24 అంశాలతో కూడుకొని దేన్ని అనుభవిస్తుంది? ఈ క్షేత్రము కోరిక, ద్వేషము, సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటుంది. ఎందుకు? కర్మ. మంచి కర్మ చేస్తే దాని ఫలితం సుఖాన్ని అనుభవిస్తుంది, చెడు కర్మ చేస్తే దాని ఫలితము దుఃఖాన్ని అనుభవిస్తుంది. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే ఈ స్థూల దేహంలో పంచమహాభూతాల ప్రాతినిధ్యాలు, స్థూల దేహం యొక్క స్థూల దేహంలో ఏంటంట? పంచమహాభూతాల ప్రాతినిధ్యాలు, చైతన్యము, నిశ్చయం ద్వారా సృష్టించబడే జీవ లక్షణాలు, మనస్సు, అహంకారం, బుద్ధి అనే సూక్ష్మ శరీర రూపాలు. అంటే ఇది కొంచెం డ్రైలాగా అనిపిస్తుంది. కనబడే దేహము పంచమహాభూతాలతో కూడుకొని ఉంటుంది. అది మనకు పైనుంచి చూస్తే కనబడవు, కానీ మన లోపల భూమి ఉంటుంది, ఆకాశం ఉంటుంది, నీరైతే తెలుసు, లిక్విడ్ నీరు ఉంటుంది, తర్వాత గాలి ఉంటుంది, అగ్ని ఉంటుంది. సో అగ్ని ఉంది కాబట్టి మన టెంపరేచర్ చూస్తాం, నీరు ఉంది కాబట్టి కొంచెం ఇటు కాటుపడంగానే బ్లడ్ వస్తూ ఉంటుంది, గాలి ఉంది కాబట్టి గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం కదా. సో ఇంకేముంది? ఆకాశం, స్పేస్ ఉంది. సో ఆ విధంగా మన శరీరంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి లోపల సూక్ష్మ శరీరం, మనస్సు, అహంకారం, బుద్ధి అనే సూక్ష్మ రూపంలో సూక్ష్మ క్షేత్రం ఉంది. దాని లోపల మనం అనే ఆత్మ ఉంటుంది. సో ఈ పంచమహాభూతాలు మిథ్యాహంకారానికి స్థూల ప్రాతినిధ్యం. ఎందుకు చెప్తే స్థూల ప్రాతినిధ్యము? నేను ఈ దేహము అని ఫీల్ అవుతూ ఉంటాం కదా, ఆ దేహం దేంతో తయారైంది? పంచమహాభూతాలు. అప్పుడప్పుడు గొప్ప గొప్పలు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేక దేహాన్ని పట్టుకొని నేను అని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. తామస బుద్ధి అంటే అజ్ఞానంలో ఉన్న బుద్ధి అని సాంకేతిక పరిభాషలో చెప్పడం జరుగుతుంది. మిథ్యా అహంకార మూల స్థితికి ఆ మిథ్యా అహంకారమే ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇదే ఇంకా ప్రకృతి త్రిగుణాల అవ్యక్త స్థితిని సూచిస్తుంది. అవ్యక్త ప్రకృతి గుణాలే ప్రధానమని పిలువబడ్డాయి. సో కాబట్టి మనకు ఇవన్నిటి కూడా ఒక్కొక్క దానికి ప్రాతినిధ్యము మనం తెలుసుకుంటున్నాము. అంతేకాకుండా ఇందాక కూడా చెప్పాను, దేహంలో 6 రకాలైనటువంటి మార్పులతో కూడుకుంది ఈ కర్మక్షేత్రము. ఇది
అశాశ్వతమైంది, శాశ్వతమైంది కాదు. కానీ క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని తెలిసిన వాడు, దాని యజమాని అయిన వాడు మాత్రము భిన్నమైనటువంటి వాడు. ఇప్పుడైనా తెలుసుకోండి. నేను 24 మూలకాలతో కూడుకున్నాను ఈ దేహం. అర్థమైందా? ఈ 24 మూలకాలతో లైక్ మన ఈ ఇల్లుందనుకోండి. ఇంట్లో ముఖ్యంగా నేను ఇంట్లో కూర్చున్నాను. హ్మ్. ఈ ఇల్లు దేనితో ముఖ్యంగా కూడుకున్నదండి? ఇల్లు కట్టడానికి కొరకు ఇటుకలు, సిమెంటు, ఇసుక, నీరు, ఐరను, ఆ! తర్వాత ఇంకా మనం ఏదో వుడ్ వర్క్ జేసుకుంటే, ఆ వుడ్ వర్క్‌తో సో, పైన ఫాల్ సీలింగ్ వీటన్నిటితో కూడుకున్నది ఇల్లు. ఆ ఇంట్లో నేను కూర్చున్నాను. అదే విధంగా ఈ దేహము రకరకాల మూలకాలు 24 మూలకాలతో కూడుకున్నది. దాని లోపల అటువంటి దేహంలో నేను కూర్చున్నా. ఈ ఇల్లున్నది. ఇంట్లో నేనెక్కడ కూర్చున్నా? చైర్ మీద కూర్చున్నా. అలానే ఆత్మ ఎక్కడ కూర్చుంటుంది? సో, ఈ హృదయంలో కూర్చుంటుంది. పరమాత్మ ఎక్కడ? హృదయంలో కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అంటే ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో, ప్రకృతి గురించి ఐడియా వచ్చింది. పురుషుడు. పురుషుడంటే భగవంతుడు. సుప్రీం క్షేత్రజ్ఞుడు. సో, కాబట్టి ఈ భగవద్గీత ఈ 13వ అధ్యాయము మనకు ప్రకృతి గురించి, మన గురించి అంటే జీవుల గురించి, పరమాత్మ గురించి చక్కని జ్ఞానాన్ని బోధించబోతుంది. నెక్స్ట్ క్లాస్ జ్ఞానం అంటే ఏంటి అనేది చాలా చక్కగా బోధిస్తున్నాడు. కాబట్టి ప్రతి క్లాస్ వినాలని మిమ్మల్ని కోరుతున్నాను. లైవ్‌లో ఒక వినాలి. అదే గాకుండా మళ్ళీ మనం రికార్డింగ్ గూడా విన్నట్టయితే వీటి గురించి మంచి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. जय बोलो ग्रंथ राज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज